అన్న ఎలా అనిపించింది అన్న సినిమా ఇప్పటివరకు? చెప్పండి, ఇప్పటివరకు ఇంటర్వల్ రా. ఎలా అనిపిస్తుంది సినిమా? ఎలా అనిపించింది సినిమా? అంటే స్టోరీ ఏమైనా కొత్తగా అనిపించింది ఫస్ట్ హాఫ్ వరకు? స్టోరీ శంకర్ గారి కంబ్యాక్ అనుకోవచ్చు అండి. అంటే ఇప్పటివరకు ఎలా అనిపించిందని? బాగుందంటారా? అంటే ఫస్ట్ హాఫ్ లో ఏముందండి స్టోరీ పరంగా కానీ అండ్ హైలైట్ సీన్స్ ఏమంటారు ఫస్ట్ హాఫ్ వరకు? సో ఓవరాల్ ఫస్ట్ హాఫ్ వరకు రేటింగ్ ఎంత ఇస్తారు? శంకర్ కంబ్యాక్ అనుకోవచ్చా? రామ్ చరణ్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? సో మంచి స్టోరీ ఉందంటారా స్కోప్ స్టోరీకి? థ్యాంక్ యూ. నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం మంచి పేస్ లో వెళ్తుంది. ఓకే, అక్కడ ప్లాట్ ట్విస్ట్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి చాలా మంచిగా వెళ్తుంది. అంటే ఫస్ట్ హాఫ్ లో మీకు హైలైట్ అనిపించిన సీన్స్ ఏంటండి? హైలైట్ ఇంటర్మిషన్ ముందు. ఓకే, ఇంకా ఫస్ట్ ఫైట్ సీన్ ఇరగదీశారు శంకర్ గారు. అంటే స్క్రీన్ ప్లే అదంతా కొత్తగా ఉందా శంకర్ గారి నుంచి? చాలా బాగుంది అసలు. అంటే ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను, అంత బాగుంది. రామ్ చరణ్ గారు యాక్టింగ్ అయితే బాగుంది. కొంచెం ఏంటి ఆ సైడ్ సత్యం కొంచెం తేడా ఉంది, బట్ మిగతావన్నీ సూపర్. సో మంచి హిట్ అవుతుంది అంటారు, బ్లాక్ బస్టర్ అంటారా? బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ భయ్య, థ్యాంక్ యూ. ఎలా ఉంది భయ్య సినిమా? ఫస్ట్ హాఫ్ స్లోగా అలాగా అయిపించారు, బట్ తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇంకా ఎక్స్పెక్ట్ చేయలేకపోతుంది. ఓకే, అంటే రామ్ చరణ్ గారి యాక్టింగ్ కానీ అలాగే మన శంకర్ గారి డైరెక్షన్ కానీ ఎలా ఉంది? కొత్తగా ఉంది. అంటే ఆయన ఎప్పుడు తీసినట్టు కాకుండా కొంచెం రొటీన్గా తీసారు సినిమాని. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఎలా ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేయాలి. అలాగా స్లోగా లేపారు సినిమాని. అంటే భారతీయుడు ఫ్లాప్ అయిన తర్వాత గేమ్ చేంజర్ కూడా అదే అవ్వచ్చు అని కొంతమంది అనుకున్నారు. సో ఇప్పటి వరకు సినిమా ఎలా అనిపించింది? ఇప్పుడు వరకు అయితే బాగుంది. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ. ఓకే, అంటే ఇవి స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ ఎలా అనిపించింది ఇప్పటి వరకు? రాజకీయ పరంగా చూపించారు సినిమా అంతా. అంటే ఇప్పుడు వచ్చిన చాలా సినిమాల వరకు కొత్తగా చూపించారు సినిమా. ప్రతి ట్విస్టులు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు చాలా బాగుంది సినిమా. అంటే శంకర్ గారు మంచి కంబ్యాక్ ఇచ్చారంటారా? కంబ్యాక్ ఆయనకి డబుల్ బ్యాక్ అయింది. అంటే రామ్ చరణ్ గురించి ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు కదా, ఈ సినిమాకి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుందని. డాలస్ లో మన సుకుమార్ గారు ఉన్నారు, ఆ రేంజ్ యాక్టింగ్ ఉందా ఇందులో? అంటే అవార్డులు అంటే చెప్పలేము, సినిమాని పైన వాళ్ళు తీసుకోలేదు. మన వరకు మాకైతే బాగా నచ్చింది సినిమా. ఉన్న పరంగా చాలా నెంబర్ 1 సినిమా ఇది. ఇప్పటి వరకు వచ్చిన సాంగ్స్ ఎలా అనిపించాయి? చాలా బాగుంది సినిమా. స్టోరీ పరంగా కానీ దేని వరకు విజువల్ పరంగా చాలా బాగా తీశారు సినిమా. దిస్ ఈజ్ నెంబర్ 1 సినిమా. అంటే శంకర్ అంటేనే ప్రీవియస్ పొలిటికల్ సినిమాలు చూస్తుంటారు, సో ఇందులో చేంజెస్ ఏమైనా ఉన్నాయి? అంటే డిఫరెంట్ గా ఏమైనా ఉందా? మేము చూసిన దాన్ని బట్టి ఫస్ట్ హాఫ్ వరకు ట్విస్టులు మాత్రం చాలా బాగున్నాయి. మరి సెకండ్ హాఫ్ ఎలా జరిగేది తెలియదు. ఇప్పటి వరకు నెంబర్ 1 ఉంది ఫస్ట్ హాఫ్ మాత్రం. థ్యాంక్ యూ బాయ్, థ్యాంక్ యూ.